అర్లీ 70 సంవత్సరం నుంచి ఆర్డిటి వారు స్లోగా స్టార్ట్ అయ్యి విటుడు ఇంత అయినట్లు అనంతపురం జిల్లానే కాక కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి సర్వీసెస్ చేశారు. మరీ ముఖ్యంగా అనంతపూరు వెనుకబడిన ప్రాంతం 1970 ఆ ప్రాంతంలో చాలా వెనుకబడిన ప్రాంతం. ఈ వెనుకబడిన ప్రాంతంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీస్ను తర్వాత వాళ్ళకందరికీ కూడా గృహాలు నిర్మించి సుమారు 15-20 వేల గృహాలు ఇక్కడ నిర్మించడం, తర్వాత ల్యాండ్ ఎరోషన్ అయ్యి పంటలు పండినప్పుడు ప్రతి ఒక్క చోట కూడా కట్టలు కట్టడం, అందరికీ కూడా పండ్ల మొక్కలు సప్లై చేయడం, వాళ్ళ ఆర్థిక స్థితిగతులన్నింటినీ కూడా వాళ్ళను మారుస్తూ ఈరోజు వాళ్ళంతా కూడా సుభిక్షంగా ఉన్నారంటే ఆర్డిటి ఇక్కడ ప్రవేశం చేసినట్లు వచ్చినదే. తర్వాత మెడికల్ పరంగా చూస్తే బత్తలపల్లిలో స్థాపించినటువంటి ఆర్డిటి హాస్పిటల్ అయితేనేమి, కళ్యాణదుర్గంలో స్థాపించినటువంటి ఆర్డిటి హాస్పిటల్ అయితేమి, తర్వాత కూడేరులో స్థాపించినటువంటి ఆర్డిటి హాస్పిటల్ ఏమి అనేక మంది పేద రోగులకు అనేక విధంగా వాళ్ళంతా కూడా సహాయం చేయడం, అనేక విధంగా ఈరోజు మరీ ముఖ్యంగా వారి పాత్ర కరోనా సమయంలో అద్వితీయమైనటువంటి సేవ వాళ్ళు చేశారు. తర్వాత ఈ అనంతపురం జిల్లానే కాకుండా మిగతా జిల్లాల నుంచి కూడా పేషెంట్లు ఇక్కడ అడ్మిట్ కావడం, ఆర్డీలో కరోనా పేషెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా బ్రతుకుతారు అనే ఒక నమ్మకాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భూజ్ గుజరాత్లో కూడా మరీ ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. భూజ్ డిస్ట్రిక్ట్ అంతా కూడా అతలాకుతలమైనప్పుడు ఆర్డిటి వాళ్ళు అక్కడ ప్రత్యక్షంగా మాంచు ఫెర్రర్ అక్కడే ఉండి సుమారు 600-700 గృహాలు నిర్మించి ఈరోజు కూడా అక్కడ ఆయనకు రాయల్ వెల్కమ్ అన్ని విధాలా అన్ని రకాలుగా దాన్ని అభివృద్ధి చేశారు. విద్యాపరంగా అనేకమైన స్కూళ్ళు స్టార్ట్ చేశారు. డంబు డిఫ్ స్కూళ్ళు స్టార్ట్ చేశారు. అనేక మంది పేద విద్యార్థులకు ఎగ్జామినేషన్ రాపించి 10th క్లాస్లో వాళ్ళు పాస్ అయినప్పుడు ఇంటర్మీడియట్లో వాళ్ళు చదువుకునేంత వరకు కూడా ఉచిత విద్య వాళ్ళు చదివిస్తున్నారు. అదేవిధంగా అనంతపురంకు ఎవరు కూడా ఊహించని విధంగా ఒక స్టేడియం నిర్మాణం చేయడం, ఇంటర్నేషనల్ నేషనల్ క్రికెట్ మ్యాచ్లు జరగడానికి ఒక అవకాశం కల్పించడం, అన్ని రంగాల్లో కూడా మా న్యాయవాదులకు కూడా మరీ ముఖ్యంగా న్యాయవాదులు గుర్తుంచుకోవాల్సింది, చాలామంది పేద న్యాయవాదులు వారికి అనారోగ్యం పాలైనప్పుడు 8 లక్షల నుంచి 2 లక్షల వరకు అనేక మందికి వాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్కి ఇవ్వడం, హాస్పిటల్ బిల్లు చెల్లించడం కూడా జరిగింది. ఈ కాంపౌండ్లో ఉండే నిర్మాణాలన్నింటిలో కూడా ఆర్డిటి హస్తం ఉంది. ఇంక్లూడింగ్ గవర్నమెంట్ బిల్డింగ్లలో కూడా వాళ్ళతో 3 లక్షలు తీసుకొని ప్రభుత్వం 6 లక్షలు శాంక్షన్ చేస్తే వాళ్ళతో ఒక 3 వసూలు చేసి 12 లక్షలతో కన్జ్యూమర్ ఫోరాన్ని కూడా మేము కట్టాం. అదే మా బార్ రూమ్ కూడా కావాల్సిన ఇనుము అదంతా కూడా వాళ్ళే ఇచ్చారు. తర్వాత ఈ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్స్ హోమ్ కూడా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ చేయలేంది అనంతపురం జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. మరీ ముఖ్యంగా ఈరోజు ఉండే స్పిరలింగ్ అన్ఎంప్లాయ్మెంట్లో ఈరోజు ఆర్డిట్లో సుమారు 3,000 మంది పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. అటువంటి 3,000 మందికి పైగా ఉండే ఉద్యోగస్తుల్లో వాళ్ళు శాలరీస్ ఇవ్వలేక కొంతమంది తీసివేసే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమయంలో ఈ FCRA రెగ్యులేషన్ను సస్పెండ్ చేయడం, దాన్ని రెన్యువల్ చేయడం, కానీ మేము ఒప్పుకుంటున్నాం ఏదో ఒక ప్రత్యేకమైన కారణంతో మొత్తం దేశవ్యాప్తంగా ఉండే FCRA లైసెన్స్ అన్నింటిని కూడా వాళ్ళు సస్పెన్షన్లో పెట్టారు. కానీ జనరల్ రూల్తో అన్నింటినీ సస్పెండ్ చేయకుండా మీరు కావాల్సినట్లు విచారణ చేయండి. ఇక్కడ ఎటువంటి కంపల్సరీ కన్వర్షన్స్ లేవు. ఇక్కడ ఎటువంటి కూడా ఒక వ్యక్తిని క్రిస్టియానిలో కానీ ఏ ఇతర మతంలో కూడా వాళ్ళు చేరాలని ప్రోత్సహించిన దాఖలాలు ఇంతవరకు 40-45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో మనం చెప్తున్నాం. ఎక్కడ కూడా అటువంటి దాఖలాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. మాంచు క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళంతా కూడా తెలుగు మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు భాగమైపోయినారు. వాళ్ళంతా చదువులు ఇక్కడే జరిగాయి. ఇక్కడ అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. ఎటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి కానీ మత మార్పిడులకు కానీ మాకు తెలిసినంతవరకు ఒక్క నయా పైసా కూడా వాళ్ళు ఆర్డిటి సొమ్ము FCRA సొమ్ము వినియోగించలేదని మేము నిశ్చయంగా ఖచ్చితంగా చెప్పగలం. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ వారి తరఫున వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాం. మేమేమి ఊరికే తీసేయండి క్లియరెన్స్ అనలే, విచారణ జరపండి. ఎవరికి కూడా ఒక సంస్థ ఒక నిర్వహణ జరిగేటప్పుడు ఆ సంస్థను వాళ్ళతో విచారణ చేయకుండా ఒక ఎంక్వైరీ కమిటీని పెట్టకుండా ఆ యాక్టివిటీస్ మీద ఎటువంటి రిపోర్టు లేకుండా FCRA క్లియరెన్స్ ఇవ్వకపోవడం చాలా అమానుష చర్యగా మేము భావిస్తూ ఈరోజు అనంతపురం జిల్లా న్యాయవాదులంతా కూడా, ఎందుకంటే
అనంతపురం జిల్లాలో ఎక్కడ కోర్టులు ఉన్నాయో అనంతపురం జిల్లా అన్ని మండలాల్లో వాళ్ళ హస్తం ఉంది. కాబట్టి ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ద్వారా ప్రైమ్ మినిస్టర్ గారికి తర్వాత హోమ్ మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేస్తే మీరు కావాలంటే విచారణ జరుపుకోండి, విచారణ జరిపి వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్లకు మీ FCRA క్లియరెన్స్ను ఎంత తొందరగా ఇస్తే అంత అనంతపురం జిల్లాకు మేలు చేసిన వారు అవుతారని, అనంతపురం జిల్లా మీకు ఎప్పటికి కూడా రుణపడి ఉంటుందని వారికి విజ్ఞప్తి చేస్తూ మేము కూడా ఒక మెమరాండం తయారు చేశాం. ఆ మెమరాండాన్ని ప్రైమ్ మినిస్టర్కు, హోమ్ మినిస్టర్కు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము చెప్పాలనుకున్నాం. కాబట్టి అనంతపురం బార్ అసోసియేషన్ తరఫున మేము సెంట్రల్ గవర్నమెంట్ను RDT యొక్క FCRA క్లియరెన్స్ను ఇమ్మీడియట్గా క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ వారు చేయకపోయినప్పుడు జిల్లా వ్యాప్తంగా ప్రొటెస్టులు ఉంటాయని కూడా వారికి తెలియజేస్తున్నాం. 10వ తారీఖు సీఎం వస్తున్నారు, వాళ్ళకి ఏమైనా మీరు ఆ 10వ తారీఖు సీఎం ఇస్తాం, రిప్రజెంటేషన్ ఇస్తాం. అపార్ట్మెంట్ తీసుకున్నారు ఏది పోతాం మేమే 20 మంది ప్రయర్ అపాయింట్మెంట్ ఏంది, అందరం 50 మంది అడ్వకేట్స్ పోతే అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎక్కడికి పోతారు? ఈ సంస్థ 50 సంవత్సరాలుగా ప్రజాసేవ కోసమే ప్రజల యొక్క ఉన్నతి లో బడ్జెట్ పీపుల్ అంటే చాలా వెనుకబడిన వర్గాలు, అది ఏ వర్గమైనా కానీ అందరికీ సమానంగా విద్య వైద్యము కల్పించాలని 50 సంవత్సరాలుగా అంతంత ఎదిగి తర్వాత గవర్నమెంట్తోనే భాగస్వామ్యమయ్యి న్యాచురల్ కెలామిటీస్ ఇది మన ప్రతి ఒక్కరికి తెలుసు. రాయలసీమలో కర్నూలులో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొన్ని వందల with the permission of the government parallelly government they have constructed houses, permanent houses, కొన్ని వందల ఇళ్ళు కట్టించినారు. అట్లనే పక్కా ఇళ్ళు not only in Kurnool district, Nellore as well as Andhra Pradesh కాదు, natural calamity they have attended for with hundreds of people they have gone there for about 1 year. They have stayed there, constructed about 600 to 700 houses in Chennai also. We know about Chennai received a very severe floods. They have gone there and they have attended. They have taken the permission of the government and for construction of the houses they have constructed houses. That is how.